అయ్యా మీకు సంబంధించిన బంధువులు ఎంతమంది ఒకసారి రమ్మను అని పిలిస్తే వాళ్ళకి ఆ పని అప్పగిస్తే వాళ్ళు వెళ్ళి ద్రాక్షారసం నీళ్లు తీసుకొచ్చి ద్రాక్షారసం కోసం ఇందులో పోసేవాళ్ళు. కానీ నా దేవుడు వాళ్ళకి అప్పగించరా. మీరు బాగా ఎప్పుడూ గమనించండి, అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? ఆయన అంటి పట్టుకుని పరిచారకులుగా ఎవరు ఉంటారో వాళ్ళ జీవితంలో మొదలవుతాయి. ఆ ఇంటి వాళ్ళు వచ్చినా పని జరగదు. నేను మరలా చెప్పగలను, యేసుతో పరిచారకుడిగా ఉంటావా? యేసుతో దూర బంధువులాగా ఉంటావా? బంధువులు తాగడానికి మనకు వచ్చారు. ఈ పరిచారకులు దేవుణ్ణి వెంబడించిన హత్తుకుని జీవించారే, వాళ్ళు మధురమైన ద్రాక్షారసన పంచడానికి సరిపోయారు. ఈ సంవత్సరం నీ జీవితంలో లేదు అనుకున్న చోట ఇంకా మిగిలేటట్టు చేయబోతా ఉన్నాడు. అన్నిటికంటే అయిపోయింది అనుకుంటే మాధుర్యం మొదలు పెడతాడు. ఎవరికి? ఆయన పరిచారకులు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో నడిచిన వారు. ఈ రోజున దండం పెట్టి మీ అందరికీ చెప్పగలిగిన మాట, దీవెనలు స్వాధీనం చేసుకోనండి.